నమస్తే అండి. నేను మీ వందన. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇది నిన్నటి వీడియో అండి. నేను కృష్ణాష్టమి రోజు స్వామివారికి పూజ అంతా చేసుకున్న తర్వాత 2 రకాల నైవేద్యాలు అయితే సమర్పించాను. అందులో ఒకటి అటుకుల రవ్వ కేసరి, ఇంకొకటి వెన్న అండి. స్వామివారికి అటుకులన్నా వెన్న అన్నా ఎంతో ప్రీతి. ముందుగా అటుకుల రవ్వ కేసరి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడైన తర్వాత 2 చెంచాల నెయ్యి అయితే నేను వేసుకున్నానండి. ఈ నెయ్యి చేసిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నెయ్యి వేడైన తర్వాత అందులో కొద్దిగా బాదం అలాగే కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కిస్మిస్ కావాలన్నా లేదా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా పంకిన్ సీడ్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చండి. ముందు నుంచి పెద్దవాళ్ళంతా క్యాజూ నట్స్, ఆల్మండ్ అలాగే కిస్మిస్ 3 వేస్తారు. నా దగ్గర కిస్మిస్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను 2 వేసి ఫ్రై చేశానండి. అవి తీసి పక్కన పెట్టుకొని 1 కప్పు దొడ్డు అటుకుల్ని మనం వాడుకోవాలండి. ఇక్కడ పేపర్ అటుకులతో మాత్రం అస్సలు చేయకూడదు, నుజ్జుగా అయిపోతాయి. అందుకని ఇలా దొడ్డు అటుకుల్ని మాత్రమే నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని రవ్వలాగా మనము గ్రైండర్ పట్టుకుందాము. ఇప్పుడు చల్లారేంత వరకు నేను పక్కన పెట్టేశాను. అదే కడాయిలోకి నేను 1 కప్పు పోహాకి 1 కప్పు వాటర్ని వేసుకొని వేడి చేసుకున్నానండి. ఆ వాటర్లోకి మసలేంత వరకు, నీరు వేడేంత వరకు అలా పెట్టేసుకొని ఇప్పుడు చల్లారిన పోహాని అంటే అటుకుల్ని గ్రైండర్ పట్టుకుంటున్నానండి. గ్రైండర్ కంప్లీట్గా ఇది మెత్తగా అయ్యేలాగా పట్టుకోకూడదు. దీన్ని ఆన్ చేస్తూ అలా బరకగా పట్టుకుంటే మనకు రవ్వలాగా వస్తుంది. ఇప్పుడు నీరు మరిగిన తర్వాత దాంట్లో 1/2 కప్పు చక్కెరని అయితే వేసుకుంటున్నానండి. మీరు తీపి బాగా తింటా అనుకునే వాళ్ళు మాత్రం ఇంకొక 2 చెంచాలు అంటే 3/4 కప్పు వేసుకోవచ్చు. నాకు తీపి కరెక్ట్గా సరిపోయిందండి 1/2 కప్కి. అది నీరు అలాగే చక్కెర మొత్తం కరిగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. నీరు కంప్లీట్గా మసిలింది, ఇది పాకంలాగా రాలేదండి, చక్కెర కంప్లీట్గా కరిగిపోయిందనమాట, అంతే. తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వ అయితే వేసుకోవాలండి. చూసారా, పొడిలాగా కనిపిస్తుంది రవ్వ అటుకులది. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలాగే దీనికి మంచి రంగు కోసం నేను ఇక్కడ కొద్దిగా కుంకుమ పువ్వునైతే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చదు ఫుడ్ కలర్ వేయడం, అందుకని నేను వేయట్లేదు. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కానీ కలర్ వేయకుండా మాత్రం చూసుకోండి, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూసారు ఎంత మంచిగా దగ్గరకు వచ్చిందో. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని అలాగే ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఎప్పుడైనా పచ్చకర్పూరం మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మార్కెట్లో దొరుకుతుంది, లేదు అంటే మనము పూజా సామాన్ల స్టోర్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి పచ్చకర్పూరం అని అడిగితే వాళ్ళు ఇస్తారండి. ఇది తినదగింది మాత్రమే అండి, మనం హారతి ఇచ్చేటప్పుడు వేసేది మాత్రం కాదు, అది గుర్తుంచుకొని తీసుకోండి. ఇదంతా దగ్గరికి వచ్చిన తర్వాత నైవేద్యం కోసం నేను బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. ముందుగా స్వామి వారికి సమర్పించిన వీడియో చూపించిన తర్వాతే నేను నైవేద్యం మీకు ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి. స్వామివారి తర్వాతే మనము. ఇప్పుడు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది అటుకులతో. ఇప్పుడు వెన్న ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిన విధానమే. మనం బిలోనా ప్రాసెస్లో పెరుగు పైన వచ్చిన మీగడతో పాటు చేసుకోవచ్చు, లేదు అంటే రోజు మనము పాలపైన వచ్చే మీగడని ఒక గిన్నెలో సపరేట్గా పెట్టుకుంటే ఒక 10 రోజుల తర్వాత ఇలా మీగడ కూడా తీసుకోవచ్చండి. దాంట్లోకి కొద్దిగా వాటర్, చల్లటి నీటిని వేసింటే మనకు వెన్న త్వరగా వస్తుంది. ఆ వెన్ననంతా ఒక గిన్నెలో తీసేసుకొని స్వామివారికి సమర్పించేయచ్చు. కృష్ణయ్యకు వెన్న కంటే ప్రీతి ఏది ఉంటుంది చెప్పండి. ఆయనకు వెన్న అంటే అంత ఎక్కువ. మా పిల్లలు టీవీలో వచ్చే కృష్ణయ్య స్టోరీస్ చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నేను వెన్న తీసి స్వామివారికి సమర్పించేటప్పుడు మమ్మీ కృష్ణయ్యకు చాలా ఇష్టం కదా
వెన్న అందుకే పెట్టావా అని పిల్లలకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూపించడం వల్ల వాళ్ళకు మన కల్చర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. నాకు వెన్న చేసేటప్పుడు అలాగే అనిపించింది అనమాట. పిల్లలకు తెలిసింది అని చాలా సంతోషాన్ని అందించింది. ఇలా స్వామివారికి ఈ వెన్న అలాగే అటుకుల రవ్వ పాయసం చేసి నైవేద్యంగా పెట్టాను. ముందుగా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత కృష్ణయ్యకు అభిషేకం చేసిన తర్వాత ఆయనకు నైవేద్యం సమర్పించి హారతి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ నాకు నిజంగా చాలా సంతోషాన్ని అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.